నమస్తే సార్. నమస్తే. సార్ ఇది మాజీ మంత్రి విడుదల రజని వాళ్ళ రిలేటివ్ గోపి గారు అరెస్ట్ అయ్యారంట. సో ఎందుకోసం అంటే ఏమేమి కేసులు మీద అరెస్ట్ చేశారు ఏంటి? కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసిన మారణ హోమాలు అనొచ్చు, అకృత్యాలు, అన్యాయాలు, పేదల నుంచి పేదల కోసం ఏమైతే చేస్తామన్నారో పేదలని దోచుకోవడాలు, డబ్బున్న వాళ్ళ దగ్గర చేసే దందాగిర్లు, దాదాగిర్లు, గూండాయిజాలు ఎన్ని చేయాలో అన్నీ చేసేసారు వాళ్ళు. దాన్ని ప్రక్షాళన పట్టించడానికి కూటమి ప్రభుత్వం మొదలెట్టింది. డైరెక్ట్గా అందరూ అంటున్నారు జగన్ గారిని అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు జగన్ గారిని అరెస్ట్ చేయకుండా వీళ్ళందరినీ మీద పడుతున్నారు, ఇదేనా మీ రాజకీయం, అసలు మమ్మల్ని ఎందుకు ఇలాంటివన్నీ చేస్తున్నారు, మేమేం చేశాము అని మాట్లాడుతున్న వీళ్ళకి వాళ్ళు ఏం చెప్పారంటే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన కాలం కింద నుంచి ఒక్కొక్కటి పెకిలించుకుంటూ పోతే కూసాలు కదులుతాయి పైన. అలాగా మొన్న రాజాకేశిరెడ్డి గారు, గోపి, మధ్యలో ఇంకొకరు, అంతకుముందు పోసాని గారు, వీళ్ళందరినీ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విడుదల గోపిని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే 2,20,00,000 విజిలెన్స్ ఆఫీసర్ రూపంలో వెళ్ళి ఒక వ్యాపారి దగ్గర, బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి 2,20,00,000 తీసుకొని మోసం చేసి అతన్ని బెదిరించి డబ్బులు తీసుకున్న దానికి గచ్చిబౌలి పోలీసులు A1 కింద విడుదల రజనీని, A2 కింద సహకరించిన IPS అధికారిని, A3 కింద గోపీనాథ్ని, A4 కింద రామకృష్ణని, నలుగురిని పెట్టారు. A1 ఎందుకు అరెస్ట్ చేయలేదు, A3ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే ఉండే పలుకుబడులు, చేసే మాటలు, చెప్పే మాటలు, చేసే వ్యవహారాలు ఇవన్నీ దృష్ట్యా పెట్టుకొని A3 గోపీనాథ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను తీసుకుంటే ఆయనకు సంబంధించినటువన్నీ బయటకు వస్తాయి అని చెప్పి వాళ్ళ తెలివితో వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తున్నారో, వీళ్ళ మూర్ఖత్వంతో వీళ్ళు అలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గోపీనాథ్ గారిని గచ్చిబౌలిలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్. కానీ రిమాండ్ ఇక్కడ కాదు, ఆంధ్రాలో అన్నారు. ఆంధ్రాలో ఎక్కడ చేస్తారు అంటే గుంటూరు సెంట్రల్ జైల్లో పెడతారు ఆయన తీసుకొని వెళ్ళి. తర్వాత విడుదల రజనీయే అంటున్నారు. విడుదల రజనీ గారు చూడడానికి హుందాగా, డిగ్నిటీగా, ఆమె వేసుకునే బట్టలు కానీ, ఆమె మాట్లాడే మాటలు కానీ చాలా స్టైలిష్గా, ప్రొఫెషనల్గా ఉంటాయి, కానీ చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయని చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక ఆడవాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడాలి, జనరల్గా నేను ఎప్పుడు ఆడవాళ్ళ గురించి స్టాండ్ తీసుకుంటా కాబట్టి. కానీ ఆమె చేసిన ఆకృత్యాలు, ఆమె దీంట్లో ఎంతవరకు భాగస్వామ్యం ఉందా అని తెలిసే కదా పోలీసులు A1గా పెట్టారు, లేకపోతే పెట్టరు కదా. సో ఆ A1 క్యాండిడేట్ని, ఆ విడుదల రజనీ గారిని తీసుకొచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు? విడుదల రజనీ గారు అరెస్ట్ అయితే ఇంకా లైన్లో రోజా గారు ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ మిథున్ రెడ్డి కానీ, విక్రాంత్ రెడ్డి కానీ, విజయసాయి రెడ్డి కానీ, దువ్వాడ శ్రీనివాస్ కానీ వీళ్ళందరినీ బరిలో ఉన్నారు. వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతే ఇంకా ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? పెద్ద ఆయనకి సపోర్ట్ చేయడానికి ఎవ్వరు ఉండరు. వీళ్ళందరూ జైల్లో కూర్చొని రాజకీయాన్ని నడుపుకోవాల్సిందే. ఎందుకంటే ఈ 4 ఏళ్లలో ఎక్కడైతే కట్టడి చేసి అతని మీద లోపల వేస్తారో నెక్స్ట్ కూటమి ప్రభుత్వానికి ఛాన్స్ ఉంటుంది. అంటే నెక్స్ట్ మొత్తానికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అనేది విలీనం అయిపోతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా యూజ్ ఉందా అనేది ఇంపార్టెంట్. ఆ యూజ్ అనేది లేదు కాబట్టి ఇంత జరుగుతుంది అని నా ఒపీనియన్. సో విడుదల రజనీ గారు అరెస్ట్కి, జగన్ గారి లైన్ క్లియర్కి ఎటువంటి పని ఉంటుంది అనేది ఒక 2-3 రోజుల్లో తెలియబోతోంది. అలాగే రాజాకేశిరెడ్డి గారు అరెస్ట్ లిక్కర్ స్కామ్లో ఎలా జరిగిందో దాని వెనకాల ఉండే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటిదాకా జరగలేదో అవన్నీ జరిగాక ఆంధ్ర రాష్ట్రం అనేది సుభిక్షంగా పరిపాలన చేస్తామని కూటమి ప్రభుత్వం చెప్తోంది. ముందు ఆంధ్ర రాజకీయాలు వేడెక్కనున్నాయి. సమ్మర్లో వేడి కన్నా కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేడితో బాక్సులు బద్దలైపోతున్నాయి. చూస్తూనే ఉండండి మా ఛానల్. థ్యాంక్ యూ.